జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. లాస్ట్ వీడియో ఆంధ్ర వస్తారు కదా మేడా విజయశేఖర్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే మేడా విజయశేఖర్ రాష్ట్ర రాజకీయాల్లో మన ప్రియతమ యువనేత మన ఐటీ శాఖ మంత్రులు తన యువగలంతో రాష్ట్రంలో ఒక తుఫాను సృష్టించి 175 గాను 164 సీట్లలో కూటమి ప్రభుత్వాన్ని జయకేతనం ఎగరవేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పోషించిన యువతలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీని ఉరకలెత్తించిన ప్రజలలో యువతలో ఒక నమ్మకాన్ని కలగజేసిన మాన్య శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పయంలో నడుస్తుందని అందరం కూడా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నారా లోకేష్ బాబు గారి సారథ్యం వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి అవసరమని ఆ రకంగా ప్రజలందరూ కోరుకుంటున్నందువల్ల మరి ముఖ్యంగా యువత అందరూ కూడా నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఊబిలుడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాజంపేట నియోజకవర్గం నందులూరు మండలం కోనాపురం గ్రామం నుంచి ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ఫోర్స్ లేకుండా ఎవరి ప్రతీకార చర్యలు లేకుండా పూర్తిగా మనస్సాక్షిగా స్వయంగా వారే వచ్చి ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పసుపు జెండా కప్పుకున్నారు. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఒక మంచి సూచిక గుర్తిది, శుభ సూచిక. ఇట్లాగే ఈ మండలంలో కానీ రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో పూర్తిగా వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీలో ఉండడం వల్ల పెద్దగా ఈ రాష్ట్రానికి కానీ రాజంపేట కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య భూమిక పోషిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నిలబెట్టడంలో నారా లోకేష్ బాబు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోతుంది, ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రాన్ని సువర్ణమయం చేయాలా. 2047 నాటికి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే ఒక కృత నిశ్చయంతో ఈ రోజు నారా లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. ఆయన సారథ్యంలో ఈ రాజంపేటలో కూడా పసుపు జెండా ఎగరేస్తామని, రాబోయే రోజుల్లో పసుపు ముగింపుగా మారుస్తామని, రాజంపేటను ఒక రోల్ మోడల్ గా తెలుగుదేశం పార్టీకి అట్లాగే అభివృద్ధి కూడా ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని కూడా నాయకత్వం అంతా కూడా మేము ప్రతినబోతున్నాం. ఈ ప్రతినబోవడంతో పాటు ఆ రకంగా పనిచేయడానికి యువతను కూడా మేము సమాయత్తం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కోనాపురాన్ని క్లీన్ చేశాం. వైసీపీ జెండా కనపడకుండా కోనాపురంలో ఈరోజు క్లీన్ చేయడం వల్ల రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కావచ్చు, అట్లాగే రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, అక్కడ పూర్తిగా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని ఏకపక్షంగా నంబర్ 1 స్థానం నిలపడానికి ఈరోజు అవకాశం ఏర్పడుతోంది. ఇక్కడికి వచ్చేసిన నాయకులందరూ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మేము మారుతాం, ఆ రకంగా మేము పయనిస్తామనే ఒక అపప్రదను మనం పూర్తిగా తొలగించాలా. రాబోయే 20 సంవత్సరాలు మనం పసుపుమయంగా ఉండాలా, పసుపు జెండా కింద ఉండాలా. నారా లోకేష్ బాబు గారికి మనము అందరం కూడా సమర్థించాలా, ఆయన సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా మరొక్కసారి మేము అందరం
అందరూ కూడా వేడుకుంటూ జై తెలుగుదేశం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం.